వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి శుభనామంలో వందనాలు. ఫిబ్రవరి మాసం పూర్తి చేసుకున్నాము, మార్చి మాసంలోనికి ప్రవేశించాము. యేసే పరిష్కారం కొరకు ప్రార్థించమన్నవి. ఫిబ్రవరి మాసంలో చాలా 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 తక్కువ ఎపిసోడ్ సహకారులు వచ్చారు. అండర్ సీరియస్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఇన్ యేసే పరిష్కారం. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప. ప్రభువు ఆనందించమన్నాడు ఇలాంటి సమయంలో కూడా. గుర్తించాలి మీరు. తరువాత యేసే పరిష్కారం మార్చి మాసంలో కంటిన్యూ అవటానికి మరొక 31 ఎపిసోడ్స్ కావాలి. ఇతర ఛానల్స్లో కూడాను యేసే పరిష్కారం ఇతర బుక్స్ కంటిన్యూ చేయటానికి టెక్నికల్ అసిస్టెన్సీ కావాలి. ఇట్స్ ఆల్ సీరియస్ ఇష్యూస్. షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ దీస్ ఇష్యూస్. ప్లీజ్ కైండ్లీ ప్రే. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. 3వ మాసం 2019వ సంవత్సరం మార్చి నెల మీరు మాకు అనుగ్రహించారు. ఈ నూతన మాసంలో 31 దినాలు మీ కృప కొరకు ప్రార్థిస్తున్నాము. మమ్మలను నిలవబెట్టుము అని ప్రార్థన చేస్తున్నాం. మమ్మలను సర్ప్రైజ్లోనికి తీసుకురామని అడుగుతున్నాం. కన్స్ట్రక్టింగ్ స్టూడియోకి నీడ్స్ ఉన్నవి కంప్లీట్ చేయండి. 9 డైమండ్స్ ప్రాజెక్ట్ లాంగ్ టర్మ్ స్టేబిలిటీకి నడపండి. బైబిల్ 3వ పర్యాయం పూర్తి చేయుటకు మీ కృపానుగ్రహం మాకివ్వండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు, మాట్లాడండి, అనుగ్రహించండి. యేసునామమున అడుగుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలోని చివరి భాగము. ఇందులో 15వ వచనంలో కొన్ని చేయవలసిన పనులు చెప్పాడు. అవేంటంటే కీడుకి కీడు చేయకుండా చూసుకోవటం, ఒకరి ఎడల ఒకడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవటం, ఒకనికి ఒకడు కీడు చేయకుండా చూసుకోవటం, ఒకని ఎడల ఒకడు మేలైనది చేసేట్లు చూసుకోవటం, అంతేకాదు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండటం, ఎడతెగక ప్రార్థన చేయటం. 2 విషయాలు ఇవాళ మీ ముందు ఉంచాలి. ఒకటి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. పౌలు ఫిలిప్పీ సంఘానికి అదే చెప్పాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు అదే చెప్పాడు. ఫిలిప్పీ సంఘానికి ఎల్లప్పుడూ ఆనందించండి, ఆనందించండి. ఎందుకు పౌలు అలా చెబుతున్నాడు? ఎల్లప్పుడూ ఎందుకు ఆనందించమంటున్నాడు? ఎందుకు ఆనందించాలి ఎల్లప్పుడు అంటే, గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు, అందుకు మనము సంతోషించాలి. దేవుడు మన సహాయకుడు. దేవుని పనిలో మనం ఉన్నాము.
దేవుని చిత్తమును నెరవేర్చు సాధనాలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకు సంతోషించాలి. ఫిలిప్పీ పత్రిక 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువుని బట్టి ఆనందం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ప్రభువుని బట్టి సంతోషం. మన సంతోషాన్ని హరించేటువంటివి చాలా ఉన్నాయి ఈ లోకంలో. కానీ వాటన్నింటి నుంచి కూడాను, ఆ సంతోషాన్ని హరించే వాటన్నింటి నుంచి మన ప్రభువు మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు, రక్షించువాడుగా ఉంటాడు. అందుకే సంతోషించాలి. ఎల్లప్పుడూ సంతోషించండి, ఎల్లప్పుడూ సంతోషించండి. సమస్యల కాలములో సంతోషించమన్నాడు. ఇది ఎట్లా సాధ్యం అవుద్దండి? అదే విశ్వాసం యొక్క గొప్పతనం. విశ్వాసము క్రీస్తునందు మనకు జనించు కలది, వృద్ధి చెందు కలది ఏమవుతుందో తెలుసా? మన ఆనందం అధికం అవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పిన మర్మం మనకు అర్థమైతే మనం ఎల్లప్పుడూ సంతోషిస్తాము, ఎల్లప్పుడూ ఆనందిస్తాము. ఎలాగన్నాడు ఆయన ధన్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు? జనులు మిమ్ములను నిందించి, హింసించి, దూషించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీ ఫలము పరలోకమందు అధికమైనది అన్నాడు. పరలోకములో అధికమైన ఫలమును ఏమిచ్చిందట మనకు? జనుల నింద, జనుల హింస, జనుల దూషణ, జనులు తిట్టుట. పరలోకములో మనకు ధన్యత, దీవెన అధికమైపోయింది. అక్కడ దీవెన. సోదరుడా, సోదరి, బైబిల్ మానవ మనస్తత్వ పద్ధతులకు వేరుగా ఉంది. ఇది గుర్తించండి. మనుషులు ఎప్పుడు ఆనందిస్తారు? పొగిడినప్పుడు ఆనందిస్తారు. తిడితే ఆనందించమంటాడేమిటి యేసు ప్రభు? అవును, మరి ఆయన భిన్నమైన వాడు, క్రైస్తవ్యం భిన్నమైనది. నింద పడనండి నేను అని అంటాం మనం. అకారణముగా నింద మోపినప్పుడు ఆనందించండి, ఆనందించండి. మీ ఫలం అధికమైపోయింది పరలోకంలో. యువర్ రివార్డ్ విల్ బి మల్టిప్లైడ్ ఇన్ ద హెవెన్. ఈజ్ ఇట్ నాట్ హ్యాపీ థింగ్? పారాడిమ్ షిఫ్ట్. పారాడిమ్ షిఫ్ట్ అంటే కంప్లీట్ ఆపోజిట్. ఇప్పుడున్న దాన్ని కంప్లీట్ ఆపోజిట్. లెఫ్ట్కి కంప్లీట్ ఆపోజిట్ రైట్. పారాడిమ్ షిఫ్ట్ అంటే ఎవరైనా తిడుతుంటే బాధపడుతుంటాం, దూషిస్తుంటే ఏడుస్తుంటాం, హింసిస్తుంటే ఏడుస్తుంటాం, చెడ్డ మాటలు అంటుంటే ఏడుస్తుంటాం. కానీ దేవుడు పారాడిమ్ షిఫ్ట్. పారాడిమ్ షిఫ్ట్ అంటే కంప్లీట్ ఎగెనిస్ట్గా ఉంటాం, అంటే ఆనందించటం. ఏడ్పుకు బదులు ఆనందించటం. అబ్బా భలే తిడుతున్నారు నన్ను, ఆనందించు. హింసిస్తున్నారు, ఆనందించు. ఏమిటి బోధ అసలు? ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు యేసు ప్రభు భూమి మీద? చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు మనకి అట్రాసిటీస్ ఉన్నాయి కొన్ని. ఎవరైనా కులం పెట్టి దూషించినా తిట్టినా వెంటనే నువ్వు దాన్ని, ఆ చట్టాన్ని వినియోగించుకొని ఆశ్రయించితే దూషించిన వాడిని నాన్ బెయిలబుల్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు.
చట్టం ఏమో అలా చెప్పింది. ప్రభు అంటాడు, వాళ్ళ కొరకు ప్రార్థించండి, వారిని దీవించండి, వారిని క్షమించండి, మీరు ఆనందించండి. ఏమి బోధ అండి ఇది? ఏమి తత్వం అండి ఇది? ఎక్కడున్నది? హూ విల్ యాక్సెప్ట్ దిస్? ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు అగ్రీ అవుతారు దీనికి? ఎవరు ప్రమోట్ చేస్తారు దీన్ని? నో వన్ ఆన్ ది ఎర్త్. ఎవడు భూమి మీద ఒప్పుకోడిట్టాటి. కానీ ప్రభు చెబుతున్నాడు, బీ హ్యాపీ ఆల్వేస్, బీ హ్యాపీ ఆల్వేస్. దేవుడు లేకుండా ఏది కలగలేదు, సమస్తం ఆయన మూలంగా కలిగాయి. ఆయన ద్వారానే సమస్తం అనుగ్రహించబడ్డాయి. నీకివ్వబడిన శరీరం నీది కాదు, నీ వల్ల ఉత్పత్తి అయింది కాదు. ఇది నీకు అనుగ్రహించబడిన దేహం. ఇది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కొరింథీ సంఘాన్ని పౌలు అడిగాడు. ఆలోచించు. మీ దేహం మీది కాదు, దేవుని అనుగ్రహం, దేవుని సొత్తు. మీదేముంది అసలు ఈ లోకంలో? సూర్య రశ్మి పొందుతున్నావు, సూర్యుడు నీకు చెందినవాడా, నీవాడా? నువ్వు తయారు చేసావా? వాట్ ఎవర్ యు హ్యాడ్ టుడే, ఇట్ బిలాంగ్స్ టు గాడ్. మరి ఎందుకంటే మనం పిల్లలను గురించి, భర్తను గురించి, తల్లిదండ్రులను గురించి, కుటుంబం, వీరంతా అనుగ్రహించబడిన వారే తప్ప నువ్వు తెచ్చుకున్న వాళ్ళేం కాదే. మరి వాళ్ళు మన నుంచి వేరైనప్పుడు ఎందుకు బాధపడుతున్నాము? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు చెప్పాడు. అబ్రహాము తన కుమారుణ్ణి ఖండించుటకు ఖడ్గాన్ని పైకెత్తి ఉంచాడు. బైబిల్ గ్రంథమంతా మీరు చూచినట్లయితే దేవుని బిడ్డలు దేవుని మాట చొప్పున చేస్తున్నప్పుడు విచిత్రంగా కనపడతారు. ఎర్ర సముద్రం ముందు నుంచొని మోషే చేతులు పైకెత్తాడు, కర్ర చాపాడు, సముద్రాన్ని పాయలుగా మన ఆజ్ఞ ఇచ్చాడు. ఎటువంటిదండి ఈ బోధ? హూ బిలీవ్స్ దిస్? వేర్ ఈస్ ద రీజనింగ్ ఇన్ ఇట్? వేర్ ఈస్ ద రీజనింగ్ ఇన్ ఇట్? ఇది మనం ఈ ఎర్త్లీగా చూస్తున్నాం కనుక రీజనింగ్ దొరకలా మనకి. ఈ భూమి మీద చూస్తున్నాం కాబట్టి మనకి రీజనింగ్ దొరకట్లా, కారణాలు దొరకట్లా, ఎందుకు ఆనందించాలి అనేది అర్థం కాలా. కానీ ఇఫ్ యు థింక్ ఆఫ్ ద ఇటర్నిటీ, హెవెన్, అక్కడ నీకు అర్థమవుతుంది. విశ్వసించినట్లయితే పరలోకాన్ని నీవు, అక్కడ నీ సంపద అధికమవుతున్నప్పుడు ఇక్కడ దూషించబడుటకు ప్రాధాన్యత ఇస్తావు. నిందించబడుతున్నప్పుడు ఆనందించి ప్రాధాన్యత ఇస్తావు. ఎందుకంటే వాళ్ళ వల్ల నీ ఫలం అధికమైపోతుంది పరలోకంలో. ప్రభు దగ్గర దే ఆర్ హెల్పింగ్ యూ బై స్కోల్డింగ్ యూ. దే ఆర్ హెల్పింగ్ యూ బై స్కోల్డింగ్ యూ. దావీదు అంటాడు, చిమ్మిని తిట్టనిండి, గాడ్ అలౌడ్ దట్, లెట్ హిమ్ స్కోల్డ్ మీ. ఒక్క ఆజ్ఞని వాడిని లేపేస్తానంటాడు యోవాబు. అక్కర్లేదు అన్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద స్క్రిప్చర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టైల్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద మేనర్ ఆఫ్ ద వరల్డ్. లోక మర్యాదకు భిన్నమైనది దేవుని వాక్యము. దాని చేత రక్షించబడ్డాను, దాని చేతను రక్షించబడ్డావు. You need to obey, you need to accept. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. ఒక బంగారు గొలుసు పోయింది, ఆనందం గట్టుంటుంది, ఏడుస్తుంది. ప్రైజ్ ద లార్డ్.
ఐ లాస్ట్ మై చైన్. ప్రైజ్ ద లార్డ్. అది ఇట్స్ నాట్ మ్యాడ్నెస్, లోకానికి వెర్రితనం, కానీ అది దేవునిలో బలం. దేవునిలో బలం. అపవాది దొంగిలించినది దేవుడు తిరిగి ఇవ్వగలడు. నథింగ్ లాస్ట్. ఏమి పోగొట్టుకోలే, మనం సమస్తం కలుగున్నాం. ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండండి. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ లూజ్ యువర్ హ్యాపీనెస్. డోంట్ లూజ్ యువర్ హ్యాపీనెస్. మనం కొంచెం ఆలోచన రాగానే అయ్యో అని డీలాపడి విచారపడిపోతాము. ప్రభువు చెబుతున్నాడు, ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండండి. ఇబ్బందుల, అనారోగ్యము ఇట్ హెల్ప్స్ అస్ టు రీచ్ గాడ్ ఎర్లీ. ఒక క్యాన్సర్ వచ్చింది, సంవత్సరంలో చనిపోతావు అన్నాడు డాక్టర్. ఈజ్ ఇట్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? ఫ్రమ్ ఎర్త్లీ సైడ్ ఇట్ ఈస్ బ్యాడ్ న్యూస్. నువ్వు సంవత్సరమే భూమి మీద బతుకుతావు, ఇట్ ఈస్ బ్యాడ్ న్యూస్. ఫ్రమ్ హెవెన్లీ సైడ్ ఇట్ ఈస్ గుడ్ న్యూస్. నువ్వు సంవత్సరంలోనే పరలోకానికి వెళ్ళిపోతున్నావు, ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్. దట్ ఈస్ ద పారాడిమ్ షిఫ్ట్. అదే పారాడిమ్ షిఫ్ట్ అంటే. ఇక్కడుంటే ఈ కుటుంబాన్ని చూస్తావు, అక్కడ పోతే ఆ ప్రభు కుటుంబంలో విశ్రాంతిలో ఉంటావు. వాట్ యూ విల్ చూస్? ఏం కోరుకుంటావు? పౌలు మరణాన్ని లాభం అన్నాడు. ప్రభువుతో ఉండటం లాభమా? చెడిపోయిన లోకంలో ఉండటం లాభమా? విశ్రాంతిలో ఉండటం లాభమా? కలవరపాట్లో ఉండటం లాభమా? సో డెత్ ఈజ్ మోస్ట్ ప్రాఫిటబుల్ అన్నాడు. ఎందుకని? ఇన్ హెవెన్ మీరు పైన వాటిని వెతకండి అన్నాడు. అందుకని నాట్ ఎర్త్లీ రిచ్నెస్ బట్ హెవెన్లీ రిచ్నెస్. దెన్ వై ఎర్త్లీ రిచ్నెస్ ఈజ్ టు ప్రొక్యూర్ ద హెవెన్లీ రిచ్నెస్. పరలోకంలో ధనం ఎప్పుడు కలుగుతుంది? నువ్వు బీదలకి ఇస్తే. బీదలకి ఇవ్వండి, ఏదో డబ్బు ఉండాలి. God is providing money to give it to others through you. You are the channel. You are the channel of blessing. That is the blessing. Becoming the channel of blessing is the blessing. అది కదా మనం చూడాల్సింది. అవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎపిసోడ్స్ ఏమీ రాలేదు ఫిబ్రవరి మాసంలో. చాలా ఆర్థిక సంక్షోభం. ప్రైజ్ ద లార్డ్. బీ హ్యాపీ. అయ్యో ఎలా రన్ చేస్తామండి, ఎలా రన్ చేస్తాం? ఏమిటండి అది ఆలోచన? యేసు ఉండగా రన్ చేయకపోతే స్తోత్రం, ఆగిపోతే దేవుని స్తోత్రం. మీకు విషయం చెప్పనా? యేసే పరిష్కారం చాలా లాంగ్ పీరియడ్, 18 ఏళ్లలో 16.5 సంవత్సరాలు యాక్ట్ మూవీలో వెళ్ళింది, యాక్ట్ టీవీలో. సో మెనీ నాన్ క్రిస్టియన్స్ ఆర్ బెనిఫిటెడ్. ఆ టైంలో వాళ్ళు 33,000 రూపాయలని కట్టలేనండి, తగ్గించండి అంటే బయట పొమ్మన్నారు. అదే టైంలో హెవెన్ ఛానల్ వాళ్ళు 10,000 రూపీస్కి నాకు మంత్లీ ప్యాకేజ్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడే మనం ప్రసారం చేస్తున్నాం. ఇప్పుడు 15,000 రూపీస్ ప్యాకేజీలో ఇచ్చారు. సో ఈ ప్యాకేజీలో కూడాను నాకు డబ్బు రాలేదు. దట్స్ వాట్ ద ఫన్నీ థింగ్. 33,000 ఎప్పుడు రాలేదు. ఐ హ్యావ్ టేకెన్ ఎ టర్న్. ఇప్పుడు 15,000 చెల్లించాలా, టెక్నీషియన్స్ చెల్లించాలా, పవర్ బిల్ చెల్లించాలా, ఇది కలెక్ట్ చేయడానికి పంపించే వ్యక్తుల శాలరీ చెల్లించాలి. ఇవన్నీ కలుపుకుంటే చూస్తే అసలు ఎక్కడ కూడా ఆధారం లేని పరిస్థితి వచ్చేసింది. ఆధారాలు కదిలిపోయాయి. అప్పుడు ఏం చేయాలి నేను? ఐ మస్ట్ బి హ్యాపీ. ఎట్లా హ్యాపీగా ఉంటారండి సాగర్ గారు? ఓ పక్క ప్రోగ్రాం పడిపోతుంటే, ఎస్
If it is the God's will to close, that is the happiest moment in my life. అసలు దేవుడు నా లైఫ్ క్లోజ్ చేస్తే అది కదా అన్నిటికంటే హ్యాపీ. అందుకే నేను దినాలు లెక్కించుకుంటున్నాను. నేను ఎవ్రీడే ఐఎమ్ కౌంటింగ్ మై లైఫ్. పర్పస్ఫుల్ లైఫ్లో గడపటానికి ఎవ్రీడే ఐఎమ్ కౌంటింగ్. అర్థం చేసుకోండి, ఆనందించండి, సంతోషించండి. దిస్ ఈస్ ద గాడ్స్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్. ఈ లోకంలో ఎన్ని 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 జరిగినా కూడా ఆనందించండి, ఆనందించండి. ప్రభువునందు ఆనందించండి. ప్రభు ఉన్నాడు, ఆనందించండి. ప్రభు చూచుకుంటాడు, ఆనందించండి. ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, ఆనందిద్దాం. ఇవన్నీ జరుగుతాయి మనకి. సిలువ యేసు ఆనందంగా ఎంచుకున్నాడు. సిలువను యేసు ఆనందంగా ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ ఆయన ఆనందంగా మార్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూస్తే 12వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యపరిచాడు. అవమానమును నిర్లక్ష్యపరిచాడు. సిలువను సహించాడు. సిలువను సహించాడు. నిర్లక్ష్యము, సహనము. నేను ఏలూరు సిటీలో 30 ఏళ్ళు సుమారుగా సేవ చేస్తున్నాను. కొంచెం హైటెక్గా డెవలప్ చేసిన వ్యక్తుల్లో ప్రథముడిగా ఉన్నాను నేను. యూజువల్గా నేను ఎక్కడెళ్ళినా కూడాను నన్ను గౌరవించి తీసుకుంటాను, ఎక్కడెళ్ళినా కూడా. కానీ కొంతమంది నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కొన్ని అడ్లు ఉన్నాయి నన్ను గౌరవించడానికి కానీ, నన్ను ఇష్టపడటానికి కానీ. కొన్ని భేషజాలు, కొన్ని ఆటంకాలు వాళ్ళకి ఉన్నాయి, కొందరు పాస్టర్స్కి ఉన్నాయి. నేను ఒక అకేషన్కి వెళ్ళాను. చాలా చిన్న చిన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు. యూజువల్గా నేను వేదిక మీద ఉంటే వాళ్ళందరూ కింద ఉంటారు, వింటున్నారా? అలాంటిది వాళ్ళు కింద, నేను కింద ఉన్నాను, వాళ్ళు పైన ఉన్నారు. దాని ఆర్గనైజర్కి తెలుసు నేను వచ్చానని, కానీ నా వైపు చూడట్లేదు కావాలని. మిగతా వాళ్ళు చూసుకుంటున్నారు, అరే అన్న వచ్చాడు, ఆయన పబ్లిక్లో కూర్చొని ఉన్నాడు. దే అండర్స్టాండ్. నన్ను కావాలని గౌరవించకూడదు అనుకుని ఆయన అక్కడ ఉన్నప్పుడు ఐఎమ్ సో కంఫర్టబుల్ అండ్ కూల్. ఐఎమ్ సో కంఫర్టబుల్ అండ్ కూల్. అలా కూర్చొని నేను చాలా సంతోషించాను. దేవా, థ్యాంక్ యూ ఫర్ బ్రేకింగ్ మై ఐడెంటిటీ. థ్యాంక్ యూ ఫర్ బ్రేకింగ్ మై ఐడెంటిటీ. నేను ఇక్కడున్నాను అనేదే గుర్తింపు లేకుండా చేసినందుకు దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలని చెప్పాను. ఇట్ డబుల్డ్ మై హ్యాపీనెస్. ఇట్ డబుల్డ్ మై హ్యాపీనెస్. ఓ వేదిక ఎక్కకుండా మనల్ని మనం వి సెడ్ నో టు అవర్ సెల్ఫ్. ఇంత హ్యాపీగా ఉంటుందా? లోకానికి ఇది వెర్రితనం. అవమానాన్ని నిర్లక్ష్యం చేయటం ఏంటి? చాలా ఉన్నాయి నా లైఫ్లో. రీసెంట్ టైమ్స్లో అవమానాలు నిర్లక్ష్యం చేశాను నేను. వాట్ ఈస్ దేర్? హూ యామ్ ఐ? యామ్ ఐ గ్రేట్? నథింగ్. దెన్ వాట్ హ్యాపెన్స్? ఇలా ఎప్పుడైతే మనం అవమాన నిర్లక్ష్యం చేస్తామో, సిలువను సహిస్తామో, అవర్ హ్యాపీనెస్ విల్ డబుల్. ఆటోమేటికల్ ఇట్ ఇంక్రీజెస్, పెరిగిపోతుంది. అందుకే ప్రభువునందు మీరుండి ఆనందించండి. ఇక ప్రభువునందు మీరుండి ఆనందించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. ఇట్ మోల్డ్స్ యూ లైక్ జీసస్. భూమి మీద యేసుక్రీస్తు కంటే ప్రభావం కలిగిన వ్యక్తి ఎవరున్నారండి? ప్రపంచంలో జీవించిన మనుషుల్లో అత్యధిక ప్రభావం కలిగిన వ్యక్తి టైటిల్ ఎవరికి ఇస్తారు ఇవాళ?
మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ ఎవరు అంటే యేసుక్రీస్తు కాక ఇంకెవరున్నారు ప్రపంచంలో? ఇప్పటికీ రిక్ వారన్ అని ఆయన ఒక పుస్తకం రాశాడు, పర్పస్ డ్రివెన్ లైఫ్, పర్పస్ డ్రివెన్ చర్చ్, డానియల్ ఫుడ్ ప్లాన్. ఇవి 2 కోట్ల పుస్తకాలు అమ్ముడైనవి అంటే అందరు చప్పట్లు కొడుతున్నారు. మీకు తెలుసా బైబిల్ గురించి? బైబిల్ యేసుప్రభు పుస్తకం. వందల భాషల్లో 100 కోట్లల్లో అమ్ముడైంది బైబిల్ గ్రంథం. యేసు కంటే ఇన్ఫ్లుయెన్స్డ్ ఎవరండి? యేసయ్య ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా ఏ లీడర్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ప్రపంచాన్ని? ఎవరు చేయలేదు. ఈయన నాకు మోడల్ అని ఏ నాయకుడిని ఎక్కువగా ప్రపంచ నాయకులు తలను పెట్టుకుంటారు? యేసు ప్రభువునే. సర్వెంట్ లీడర్షిప్ ఎక్కడ నేర్చుకోవాలి? అహింసను గురించి గాంధీ గారు ఎక్కడ నేర్చుకున్నాడు? యేసు ప్రభు దగ్గరే. మరి ఆయనంట అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఏమీ లేని నేను అవమానాన్ని నిర్లక్ష్యం చేయకపోతే ఎట్టా? అందరు నాకు తిట్టనేయండి, ఏమైంది? నథింగ్ విల్ హ్యాపెన్. ఏముంది? అలా తిడితే మనకేమన్నా తల రెండుకి రాలుతుందా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎందుకంటే మనం ఉంది బ్యాటిల్ ఫీల్డ్. మీరు ఒక్కసారి చూడండి, గొలియాతు రంకెలేశాడు, దావీదేం డిస్టర్బ్ కాలా, దావీదేం డిస్టర్బ్ అవ్వలేదండి. దావీదు యొక్క ఆనందం ఎక్కడికి పోలా. ఈ లోకంలో చాలామంది రంకెలేస్తారు. డోంట్ స్పేర్ దట్. లెక్క చేయబాకండి, లక్ష్య పెట్టకండి. డాగ్స్ విల్ బార్క్, డోంట్ వరీ. యూఆర్ ఎ లెజెండరీ క్రిస్టియన్, బీ కేర్ఫుల్ ఫ్రెండ్. నువ్వు మహోన్నతమైన క్రైస్తవుడు అవుతావయ్యా, ధైర్యంగా ఉండు. ఎల్లప్పుడూ ఆనందించు, ఎల్లప్పుడూ ఆనందించు. ప్రభు సెలవిస్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషించు. దిస్ ఈస్ ద గాడ్స్ పర్పస్ ఫర్ యూ అండ్ దిస్ ఈస్ ద గాడ్స్ విల్ ఫర్ యూ. నువ్వు ఆనందించడమే దేవునికి ఇష్టం. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో అవమానమును నిర్లక్ష్యపరిచి సిలువను సహించి మా ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు పరుగులెత్తే భాగ్యం మాకు దయచేయండి. ఈ లోకంలో మాకు శ్రమ, అవమానం, నింద పరలోకంలో భాగ్యంగా మారతాయి. అట్టి కృప మాకివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక, ఆమేన్.